హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఈరోజు కథ పరదాలు తీయరా రచించిన వారు సుమ గారు. ఇక కథలోకి వెళ్తే, గీతకు మెలకువ వచ్చేసరికి తను ఎక్కడున్నదో తనకే అర్థం కాలేదు. కొత్త వాతావరణం. గీత రఘుల పెళ్ళి నిన్ననే అయింది. పెళ్ళి గీత వాళ్ళ ఇంట్లో. నిన్న సాయంత్రం తొలిసారిగా అత్తగారింట్లో కుడికాలు మోపింది. అలసిపోయినట్టు అనిపించింది గీతకి. 2 నెలల క్రితం పెళ్లి కుదిరి అప్పటి నుండి ఒక్క నిమిషం తీరిక లేదు. షాపింగ్లు, పిలవడాలు, బ్యూటీషియన్లు, కెమెరాలు, అభినందనలు ఊపిరి సలపకుండా గడిచిపోయాయి. గీత చుట్టూ చూసింది. ఎవరెవరో రఘు దగ్గరి బంధువులు చాలామంది ఉన్నారు. తన వెంట అక్క, తమ్ముడు వచ్చారు. రఘు కోసం గీత కళ్ళు వెతికాయి, కనిపించలేదు. ఫోన్ తీసింది. చాలామంది కంగ్రాచ్యులేషన్స్ మెసేజ్లు. కొద్దిమంది నిన్నటి పెళ్లి ఫోటోలు కూడా పంపారు. సుచి పంపిన వాట్సాప్ మెసేజ్ చూసి గీత నవ్వుకుంది. భలే కొంటె పిల్ల. గీతకు ఒక్క క్షణం భయం వేసింది. ఈరోజు తనకు తొలి రాత్రి. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటి దగ్గర ఏర్పాట్లు. ఈ ఇంటికి ఆ ఇంటికి అరగంటే ప్రయాణం. గీత, సుచి, రాధిక, భార్గవి, మౌనిక చాలా సన్నిహిత మిత్రులు. భార్గవి, మౌనికలకు 4 ఏళ్ల కిందనే పెళ్ళయింది. రహస్యాలు లేని స్నేహం. అందరూ చదువులో చురుకైన వాళ్ళే, ఆర్థికంగా ఒక మోస్తరుగా ఉన్నవాళ్లే. గీత పెళ్లి కుదిరి 2 నెలలయ్యింది. యూకేలో ఉండే రఘు 10 రోజుల క్రితమే వచ్చాడు. ఇంకో 10 రోజుల్లో వెళ్తాడు. తమకు పెళ్లి చూపులు కూడా కాలేదు, ఫోటోలు మాత్రమే మారాయి. ఒకరోజు రఘు ఫోన్ చేసి మీకిష్టమేనా అని అడిగాడు. మీ విషయం చెప్పండి అన్నది గీత. ఒక నిమిషం మౌనం. నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. నాకు కూడా అన్నది. తర్వాత రఘు ఒక 5-6 నిమిషాలు తన ఉద్యోగం గురించి చెప్పాడు. పెళ్ళయ్యాక గీత యూకే రావడానికి ఫార్మాలిటీస్ 1 నెల పడుతుంది అన్నాడు. ఆ 5 నిమిషాల సంభాషణల్ని గీత అటు తిప్పి ఇటు తిప్పి ఎన్నిసార్లు విశ్లేషించుకుందో. అతని గురించి తెలుసుకోవడానికి ఎంత తరచి తరచి చూసిందో. గీత ఇంట్లో మాత్రం అందరికీ సంతోషం. గీతకు భరోసా ఇచ్చింది మాత్రం యూకేలోనే ఉండే తన కజిన్. తను రఘు గురించి వాకప్ చేసి అంతా ఓకే, నిశ్చితంగా ఉండు అన్నది. ఆ రోజు నుంచి గీత మనసు కుదుటపడి పెళ్లి పనుల్లో మనస్ఫూర్తిగా పాల్గొన్నది. ఇంకా కొద్దిసేపు పడుకుంటే బాగుండు అనిపించింది గీతకి. కానీ బాగోదని లేచింది. రఘు నవ్వుతో పలకరించాడు. గుడ్ మార్నింగ్. బాగా నిద్ర పట్టిందా? చిరునవ్వుతో పట్టింది అన్నట్టు తల ఊపింది. రఘు బ్రష్, పేస్ట్ తెచ్చి ఇచ్చాడు. రఘు అందరితో సరదాగా మాట్లాడుతూనే ఒక కన్ను మాత్రం గీత వైపు వేస్తున్నాడు. ఏమైనా కావాలన్నా, ఇబ్బంది ఉన్నా చెప్పమని ఇప్పటికే 2-3 సార్లు చెప్పాడు. అందరి కళ్ళు తననే చూస్తున్నట్టు గీత భావించింది. కొత్త అయినా ఏమీ ఇబ్బందిగా అనిపించడం లేదు. భోజనాలయ్యాక గీత వాళ్ళ ఇంటికి బయలుదేరారు. రఘు కొత్త లేకుండా అందరితో మాట్లాడుతున్నాడు. సాయంత్రం అవుతున్న కొద్దీ గీతలో గుబులు మొదలైంది. గీత స్వతహాగా తెలివైందే, ధైర్యవంతురాలే. కానీ ఏదో తెలియని బెరుకు. మౌనికతో మాట్లాడింది. గీతు, పుస్తకాలలో చదివి సినిమాల్లో చూసి అంత అద్భుతం అనుకోకు, కొంత టైం పడుతుంది, ఓపిక, సరేనా అంది. భయంగా ఉంది. గీత గొనిగింది. అవును ఉంటుంది, కానీ తప్పదు. ఓ 4 రోజులైతే అన్నీ అవే సర్దుకుంటాయి. కూల్గా ఉండు. నీ ఊహల్ని 2 రోజులు దాచుకో. ఈ మగవాళ్ళు భలే చిత్రం. మనం ఏమనుకుంటే మొద్దులా ఉన్నావంటారు. మనం కొద్దిగా చొరవ చూపితే నీకు ఎలా తెలుసు అని అనుకుంటారు. ఎందుకొచ్చిన గొడవ? అతను అర్థమయ్యే వరకు కొంచెం అమాయకంగా ఉండు. మౌనిక హితబోధ చేసింది. గీతకు అర్థమైంది. భార్గవి కాల్ చేసింది. గీత హాయిగా ఉండు, కాకుంటే నాదొక సలహా అన్నది. తనే మళ్ళీ చెప్పుకొచ్చింది. నాకు మొదటి వారం రోజులు అర్థం కాలే. 1 నెల మంచిగా ఉండేసరికి నెల తప్పింది. వికారం, డాక్టర్లు, తర్వాత పిల్ల, పాలు పట్టడం, డైపర్లు మార్చడం, నిద్రపుచ్చడం, మధ్యలో ఏ రాత్రినో కలయిక, మళ్ళీ నెల తప్పింది. ఇద్దరు పిల్లలతో సరిగ్గా ఏకాంతం అనుభవించింది లేదు. కాబట్టి నీకు నేను చెప్పేది ఏంటంటే, ఒక 2 ఏళ్ళు పిల్లలను కనకు, హాయిగా ఉండు. రఘుకు చెప్పు, స్వానుభవం, ఆ తర్వాత నీ ఇష్టం అన్నది. గీతకు సాయంత్రం
బహుభారంగా గడిచింది. తన అక్క, రఘు వాళ్ళ చెల్లి కలిసి తయారు చేశారు. తను గదిలోకి వెళ్ళి లేదు కానీ సిద్ధం చేసినట్టున్నారు. రఘు బావమరిదితోనూ మామతోనూ కులాసాగా కబుర్లు చెప్తున్నాడు. మంచి మాటకారి. శ్రద్ధగా వింటున్నాడు. సరదాగా మాట్లాడుతున్నాడు. నాకేనా టెన్షన్? ఇతనికి ఏమీ లేదే అనుకుంది గీత. లేక అతను కూడా టెన్షన్ పడుతున్నాడేమో ఎలా తెలుస్తుంది? డిన్నర్ అయ్యేసరికి రాత్రి 9 అయింది. సినిమాలో లాగా గది వరకు సాగనంపడానికి గీత ఒప్పుకోలేదు. పాల గ్లాస్ తీసుకుని తనే గదిలోకి వెళ్ళింది. రఘు నవ్వుతున్నాడు. గీత మనిషి చల్లగా అయింది. మానసికంగా ఎంత ప్రిపేర్ అయినా భయం వీడటం లేదు. రఘు గీత చేతులు పట్టుకున్నాడు. కూర్చో అన్నాడు. ఒక 2 నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు. పాలు చల్లారుతున్నాయి తను అన్నాడు. గీత కొద్దిగా సర్దుకుంది. రఘు వైపు చూస్తూ తాగండి అన్నది. మొత్తానికి ఇద్దరూ కలిసి పాలు తాగేశారు. రఘు చిన్నగా అడుగుతున్నాడు. గీత గురించి బాల్యం, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ సరదాలు, ఇష్టాలు, నచ్చేవి నచ్చనివి. టైం చూస్తే 2 అయింది. గీత ఒక్కోసారి అన్యమనస్కంగా, ఇంకోసారి ఉత్సాహంగా చెప్పింది. మొత్తం తనే మాట్లాడుతున్నట్టు గీత గ్రహించింది. కానీ లోపల గీత మరేదో కోరుకుంటుంది. ఈ మనిషి తనను తాకడేమి, కౌగిలిలోకి తీసుకోడేమి. 26 ఏళ్ల పర్వం గీతను సతాయిస్తుంది. గుండె బరువెక్కినట్టయింది. పురుషుని సన్నిధి, ఏకాంతం కోరికలు రేపుతుంటే అతను పిలువడు. తను వెళ్ళాలంటే బెరుకు. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. లేచేసరికి రఘు సోఫాలోనే నిద్రపోతున్నాడు. లేపి మంచం మీద పడుకో అని చెప్పింది. రఘు నిద్రలోనే వెళ్ళి పడుకున్నాడు. అద్దం ముందు నిలబడి చూసుకుంటే నలగని వాడిన పూలు, చెక్కు చెదరని జుట్టు, నలగని పక్క. బయటకు వెళ్తే అందరూ ఎలా చూస్తారో, ఏమి ఊహిస్తారో అనుకుంది. జడలోంచి పూలను లాగి నలిపి బుట్టలో వేసింది. కొద్దిగా జుట్టు చెరుపుకొని తలుపు తీసి బయటకొచ్చింది. నిద్ర సరిపోక కళ్ళు ఎర్రబారాయేమో. అందరూ తృప్తిపడ్డట్టే కనిపించారు గీతకు. బ్రష్ చేసుకుని టీ తాగి కూర్చుంటే శుచి వాట్సాప్ చూసింది. గీతకు నిస్సత్తువగా ఉంది. రఘు వచ్చాడు. గీత రెడీ అవ్వు, అలా బయటికి వెళ్ళి వద్దాం అన్నాడు. గీత సరే అంటూ లేచింది. రఘు, గీత కార్లో బయటకొచ్చారు. ఎక్కడికి వెళ్తున్నాం అని గీత అడగలేదు. ఆలోచనల్లో మునిగిపోయింది. రఘు తనని ఎందుకు దగ్గరికి తీసుకోలేదు? స్నేహితురాళ్ళ మధ్య ఈ చర్చలు బాగానే వచ్చేవి. పెళ్లిలో అలసిపోయి ఉన్నాడా? తను ఇంకెవరినైనా ప్రేమించి పెద్దవాళ్ళ మాట కాదనలేక తాళి కట్టాడా? ఏదైనా భయం ఉందా? రఘు కారు ఆపి పిలుస్తుంటే ఆలోచనల నుంచి బయటకు వచ్చింది. రఘు తను చదువుకున్న బడి దగ్గరకు తీసుకొచ్చాడు. తన స్కూల్, తన చిన్నప్పటి జ్ఞాపకం, ఎన్ని మధుర స్మృతులు. స్కూల్ రోజుల నుంచి కలిసిమెలిసి ఉన్న శుచి, భార్గవి, మౌనిక, రఘు, గీత స్కూల్లోకి వెళ్ళారు. అప్పుడు తనకు చదువు చెప్పిన టీచర్ల దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా పలకరించింది గీత. తను కూర్చున్న క్లాస్ రూమ్లు, బెంచీలు ఆనందంగా చూపించింది రఘుకు. రఘు స్టాఫ్ అందరికీ స్వీట్లు, టీలు తెప్పించాడు. గీత ఆశ్చర్యపోయేటట్లు ఒక 10,000 రూపాయల చెక్ హెడ్ మాస్టర్కి ఇచ్చాడు. పిల్లలకు ఏవైనా ఆట వస్తువులు తెప్పించండి అని. గీత మనసు ఆనందంతో నిండిపోయింది. ఎంత బాగుండేది స్కూల్ జీవితం. పాఠశాల నుంచి కళాశాలకు మారి తమ మధ్య స్నేహం చెక్కు చెదరలేదు. ఎన్ని ఆటలు, ఎన్ని పాటలు, ఎన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, ఎంత ఆరోగ్యకరమైన పోటీ. తనకు తాను చదువుకున్న స్కూల్ ఒక్కసారైనా చూడాలని ఎందుకు అనిపించలేదు? రఘు ఎంత బాగా ఆలోచించి ఇక్కడికి తీసుకువచ్చాడు. థ్యాంక్ యూ రఘు అన్నది మనస్ఫూర్తిగా. అప్పుడే మనం నువ్వు చదువుకున్న కాలేజ్ దగ్గరికి వచ్చాము, దిగు అన్నాడు. గీత ఆగకుండా మాట్లాడుతుంది. తాము చేసిన ఫ్రాంక్స్, చిన్న చిన్న కొంటి పనులు, లెక్చరర్లు మెచ్చుకున్నవి, తిట్టినవి. తమ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎప్పుడు వెళ్ళే క్యాంటీన్కి వెళ్ళారు. సమోసాలు తింటూ, టీ తాగుతూ మళ్ళీ 7-8 ఏళ్ళ వెనక్కి వెళ్ళింది గీత. గీతకు రఘు చాలా ఇష్టమవుతున్నాడు. చెప్పింది శ్రద్ధగా వింటున్నాడు. నచ్చింది. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. ప్రతి విషయం గుర్తుపెట్టుకుంటున్నాడు. చాలాసేపు అక్కడే తిరిగారు. గీత వాగ్దాటి పుణ్యమా అని శుచి, భార్గవి, రాధిక, మౌనిక,
రఘుకు అప్పుడే బాగా పరిచయం ఉన్న వ్యక్తులుగా మారిపోయారు. అప్పుడే శుచి ఫోన్ చేసింది. "ఎక్కడున్నావు గీత? నేను మీ ఇంటికి వద్దామనుకుంటున్నా" అని. "నేను, రఘు మన కాలేజ్ దగ్గర ఉన్నామే. ఇప్పుడే బయలుదేరుతున్నాము" గీత చెప్పింది. "ఒక నిమిషం మాట్లాడొచ్చా?" రఘు అడిగాడు. గీత ఫోన్ ఇవ్వబోతే "డ్రైవింగ్‌లో ఉన్నా కదా! స్పీకర్ ఆన్ చెయ్యి" అన్నాడు. "నమస్తే సుచిత్ర గారు" రఘు పలకరించాడు. "నమస్తే అండి. కానీ గారు తీసేయండి సుచిత్ర చాలు" శుచి సమాధానమిచ్చింది. "సరే కానీ గీత 5 మాటలు మాట్లాడితే అందులో ఒకటి అన్నా మీదుంటుంది" రఘు అన్నాడు. "మరి ఈర్ష్యగా ఉందా మీకు?" శుచి అడిగింది. "కొంచెం" అన్నాడు. సుచిత్ర హాయిగా పెద్దగా నవ్వింది. "మీ ఇంటికి వస్తున్నాం. టీ తాగి వెళ్తాము" రఘు చెప్పాడు. గీత దారి చూపిస్తుంటే ఒక అరగంటలో నుంచి శుచి ఇంటికి వెళ్లారు. శుచి గేటు బయటే ఉండి సాదరంగా ఆహ్వానించింది. రఘు శుచి వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంటే స్నేహితురాళ్ళు ఇద్దరు శుచి గదిలోకి వెళ్లారు. గీత ఆనందంగా ఉంది. రఘు నాకు బాగా నచ్చాడు. కానీ రాత్రి ఎందుకో దగ్గరికి తీసుకోకపోయేసరికి కొంచెం టెన్షన్ పడ్డా చెప్పింది గీత. గీత, మన ఫ్రెండ్స్ అందరిలో నీదే చాలా టెంప్టింగ్ స్ట్రక్చర్. ఇంత అందాన్ని చేతిలోకి తీసుకోకుండా ఎలా నిగ్రహించుకున్నాడే ఆ పురుషుడు అన్నది శుచి. ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నారు. బయలుదేరుతుంటే శుచి వాళ్ళ నాన్న బోలెడు సంబంధాలు వస్తున్నాయి. నువ్వైనా చెప్పు గీత, దాన్ని పెళ్ళికి ఒప్పుకోమని అన్నాడు. ఇన్నాళ్ళు ఆ గారు ఇంకొక 2-3 రోజులు ఓపిక పట్టండి అని చెప్తున్నా విసిగిస్తున్నాడు అంటూ కొంటెగా కన్ను గీటింది శుచి. గీతకు సమాధానం అర్థమై నవ్వేసింది. ఇంటికి వస్తుంటే ఏదైనా చెప్పు గీత అని అడిగాడు. గీతకు తన స్నేహితురాలి సలహా గుర్తొచ్చింది. మనం ఒక 2 ఏళ్ల వరకు పిల్లల్ని కనొద్దు రఘు అన్నది. మంచి ఆలోచన రఘు మెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చి భోజనం చేశాక కొద్దిసేపు నిద్రపోయారు. సాయంత్రం గుడికి వెళ్దామన్నాడు రఘు. అత్తమామల్ని కూడా బలవంతంగా బయలుదేరదీశాడు. సాయంత్రం గుడి చాలా రద్దీగా ఉంది. క్యూలో నెట్టుకుంటున్నారు. గీత తలలోని పూలు రఘుకు హాయిగా ఉన్నాయి. ఎంత రద్దీ ఉన్నదంటే రఘు దాదాపు గీతను పట్టుకుని నడవాల్సి వస్తుంది. రఘు స్పర్శ, అతని వేడి శ్వాస గీతకు భలేగా ఉంది. దర్శనానికి దాదాపు గంట సమయం పట్టింది. కానీ 10 నిమిషాల్లో అయింది అనిపించింది గీతకు. గీతకు ఆ రోజంతా నచ్చింది. సాయంత్రం నిన్నటి అంతా తయారు కాలేదు. పాల గ్లాస్ కూడా లేదు. నిన్నటి భయం చాలా వరకు తగ్గింది. రఘు ఏదో ఫోన్ చూస్తున్నాడు. "ఏం చేస్తున్నావు డియర్?" గీత అడిగింది. "రేపు ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నాను" రఘు అన్నాడు. "కూర్చో" అని పిలిచాడు. గీత పక్కనే కూర్చుంది. "నీ గురించి ఇంత చెప్పావు కదా, నా గురించి అడగవా?" రఘు ఫోన్ చూస్తూనే అడిగాడు. "అవును కదా." గీత నవ్వింది. నిన్న రఘు తనను అడిగినట్టుగానే గీత రఘును అడుగుతుంది. రఘు చలాకీగా చెప్తున్నాడు. కానీ గీతకు మధ్యలో ఈ సంభాషణ ఆపేయాలనిపిస్తుంది. ఉదయం నుంచి రఘుతో సన్నిహితంగా ఉండటం, గుడి క్యూలో రఘు చేతులు తన నడుమును, రఘు శరీరం తన వెనుక భాగాన్ని తాకినప్పుడు ఎంతో బాగున్న ఆ స్పర్శ గీతకు మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. కానీ రఘు హుషారుగా చెప్తుంటే అతన్ని ఆపలేక వింటూ కూర్చుంది. ఒక్కోసారి గీత మనసు, శరీరం తను చెప్పినట్లు వినట్లేదు. గీత శరీరం ఎంతలా మారిందంటే ఎద పొంగులతో బ్రా హుక్స్ తెగినట్టయింది. ఒళ్ళు విరుచుకోవాలని, రఘును హత్తుకోవాలని గీత కళ్ళు ఎర్రబడ్డాయి. శరీరం వేడెక్కింది. రఘుకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. తన చూపుల్ని గ్రహించలేకపోతున్నాడు. రఘు చెప్తుంది వింటూనే గీత పడుకుంది. ఉదయం 5 గంటలకే కలత నిద్రలో నుంచి గీత ఉలిక్కిపడి లేచింది. రఘు పక్కన నిద్రపోతున్నాడు. ఏమిటి ఈ మనిషి అని గీత విస్తుపోయింది. ఎవరిని అడగాలి, ఏమని అడగాలి? గీత మౌనికకు ఫోన్ చేసింది. బాల్కనీలో నిలబడి మాట్లాడుతుంది. "నాకు రఘు తీరు అంతుపట్టనిదిగా ఉందే" ఏడుస్తూ చెప్పింది. "నువ్వు ముందు ఏడు పాపు" మౌనిక కసిరింది. "నేను అడిగింది చెప్పు" అన్నది. రఘు ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు దిగులుగా ఏమైనా ఉన్నాడా? లేడు బదులిచ్చింది. "నీతో అంటీ ముట్టనట్లు ఏమైనా ఉంటున్నాడా?" "చాలా అపురూపంగా ఉంటున్నాడు" చెప్పింది. "మరి ఇంకా ఏడుపెందుకు? ఉదయం అంతా బాగానే ఉంటున్నాడు కానీ రాత్రిపూట దగ్గరికి తీసుకోవడం లేదు." గీత
ఒక ముఖ్యమైన ప్రశ్న అడగలేకపోతున్నా కానీ అడగక తప్పదు. 2 రోజుల నుంచి రఘుతో ఉంటున్నావు. ఒక స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు పురుషునిలో వచ్చే మార్పు రఘులో ఉందా? ఇలా అడిగానని ఏమనుకోకు. కానీ నీ సమస్య అర్థమవుతుంది. ఇదే ముఖ్యం. ఐఎమ్ సారీ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. మౌనిక ప్రశ్నకు ఒక నిమిషం ఆలోచనలో పడింది. నిన్న సాయంత్రం గుడిలో నెట్టివేతల్లో రఘు తన వెనుకే నడుస్తుందే ఉంది. సిగ్గుపడుతూ చెప్పింది. గీత, బాగా విను. నీది సమస్య కానే కాదు. రఘు ఏదైనా కాంప్లెక్స్తో భయపడుతున్నట్టున్నది. డాక్టర్ దగ్గరకు వెళ్దామా అని చిన్నగా అడుగు. అతని ఈగో దెబ్బతినకుండా వద్దు అన్నాడనుకో. ఈ రోజు రాత్రికి నువ్వే చొరవ తీసుకో. నన్ను నమ్ము. రేపు నువ్వే ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తావు. అనవసరంగా మనసు పాడు చేసుకోకు. ఇంట్లో వాళ్ళని భయపెట్టకు, సరేనా అంది. గీతకు మౌనిక చెప్పింది అర్థమైంది. ఓకే అన్నది. గదిలోకి వెళ్ళేసరికి రఘు లేచాడు. గుడ్ మార్నింగ్. రాత్రి నువ్వు నిద్రపోయావని కూడా చూడక నేను చెప్తూనే ఉన్నా అన్నాడు. రఘు, ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోకు అన్నది. చెప్పు అనగానే, రఘు, నువ్వు నాకు బాగా నచ్చావు. ఏదైనా చిన్న సమస్య ఉంటే డాక్టర్ను కలుద్దాం కష్టంగా అనేసింది. రఘు ముఖంలో నవ్వు మాయమైంది. గీతను దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దాడుతూ లవ్ యూ, ఈరోజు సాయంత్రం వెళ్దాం అన్నాడు. గీత తెలియని కన్నీళ్లతో రఘును కౌగిలించుకుంది. గీతకు కొద్దిగా బరువు దిగినట్టు అయింది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక రఘు వాళ్ళ ఇంటికి బయలుదేరారు. వెళ్తుంటే రఘు తమ ఇంట్లో మెసిలిన తీరు గుర్తొచ్చింది. నిరాడంబరంగా ఇంటిల్లిపాదితోనే కలిసిపోయి అందరినీ కలుపుకుపోతూ సంతోషంగా ఉంటూ అత్తవారింట్లో తను కూడా అలానే ఉండాలని గీత అనుకుంది. అందరినీ ఆప్యాయంగా పలకరించి అత్తమామలకు దండం పెట్టింది. రఘు గీతకు తన చిన్నప్పటి ఫోటోలు, సర్టిఫికేట్లు చూపిస్తూ బోలెడు కబుర్లు చెప్పాడు. గీత రఘు బాల్యంలోని ఫోటోలు చూస్తూ ఆట పట్టించింది. హాయిగా నవ్వాడు. గీతకు ఇప్పుడు రఘు మాటలు, ధోరణి బాగా అర్థమవుతున్నాయి. అతనితో కాలం ఇట్టే గడిచిపోతుంది. లంచ్ చేశాక మళ్ళీ బయలుదేరారు. రఘు వెంట వెళ్తే గీత ఎక్కడికి అని అడగడం లేదు. కారు ఆగితే అప్పుడు చూసింది గీత హాస్పిటల్. లోపలికి వెళ్ళి డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. గీతకు మౌనిక అడిగిన ప్రశ్న గుర్తొచ్చింది. రఘు ఏమైనా దిగులుగా ఉంటున్నాడా? పరిశీలనగా చూసింది. అలాంటిది ఏమీ లేదు. చెప్పండి అడిగింది డాక్టర్. రఘు గీత వైపు చూశాడు. ఆమె మౌనంగా ఉండటం చూసి తనే, డాక్టర్, మా పెళ్ళయి 3 రోజులైంది. ఒక 2 ఏళ్ల వరకు పిల్లలు వద్దనుకుంటున్నాం అన్నాడు. మీ వయసు? తనకి 26, నాకు 28 అని చెప్పాడు. సరే, తర్వాత వాయిదా వేయకండి అని నవ్వింది. బయటికి వచ్చాక గీత మనసు పూర్తిగా తేలికగా అయ్యింది. ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఒక చెరువు ఉంటుంది. అది నాకు ఇష్టమైన ప్రదేశం. ఎప్పుడు స్నేహితులతో కలిసి వెళ్ళేవాణ్ణి. సూర్యాస్తమయం భలే బాగుంటుంది, వెళ్దామా అని అడిగాడు. గీత సరే అన్నట్టు తల ఊపింది. వెళ్తుంటే గీత ఏమీ మాట్లాడకపోవడం చూసి, గీత ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. నథింగ్ డియర్, గీత బదులిచ్చింది. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అని గీత సమాధానం కోసం ఎదురు చూడకుండానే చెప్పడం ప్రారంభించాడు. గీతూ, నాకు చదువు తప్ప పెద్దగా వ్యాపకాలు లేవు. చదివే అలవాటు లేదు. ఆటలలో ప్రవేశమే తప్ప ప్రావీణ్యం లేదు. మన పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు సరే అన్నాను. ప్రేమతో పెళ్లి బాగుంటుంది కాదనను, కానీ పెళ్ళయ్యాక ప్రేమ ఇంకా సుదీర్ఘ మాధుర్యాన్ని ఇస్తుందని నా నమ్మకం. నా ఇంకో ఆలోచన ఏంటంటే, నేను ద్రవం లాంటి వాణ్ణి. పాత్రని బట్టి రూపాంతరం చెందగలననే విశ్వాసం ఉంది. అందుకే నువ్వు ఎలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు కలదానివో తెలుసుకోకుండానే ఒప్పుకున్నాను. వింటున్నావా? మధ్యలో ఆపి అడిగాడు. శ్రద్ధగా ఎందుకు సందేహం అన్నది. ఒక్క మాట కూడా మాట్లాడకపోతే నవ్వాడు. నువ్వు మాట్లాడుతుంటే నిన్నే చూడాలనిపించింది. చూస్తూ వింటున్నా. నీకు నన్ను చూడాలనిపిస్తే మాత్రం కారు ఆపి చూడు అంటూ నవ్వేసింది. నువ్వు నాకు నేను అనుకున్న దానికన్నా ఎక్కువే నచ్చావు. కానీ మొదటి నుంచి స్త్రీ పురుషుల కలయికపై నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. మనసు, శరీరం ఏకమై ప్రేమనే హృదయ స్పందనగా మారి అపురూపంగా ఒకరికి ఒకరు అర్పించుకునే పవిత్ర క్రతువు అని. తొలి రాత్రి
మన మధ్య ఆ మానసిక సాన్నిహిత్యం లేదు. తొలి సమాగమం అపురూపంగా జీవితమంతా గుర్తుండే విధంగా ఉంటే బావుంటుంది అనిపించింది. చెప్తూనే గీత వంక చూశాడు. గీత సిగ్గుతో కూడిన అపురూపమైన నవ్వు నవ్వింది. సిగ్గు బుగ్గల్లో పూర్తిగాను, కళ్ళల్లో లీలగాను కనిపిస్తున్నాయి. అందుకే నీ గురించి వింటూ, నా గురించి చెప్తూ నీతో మానసిక సామీప్యతకు ప్రయత్నించాను. ఇంకా ఎంతసేపు పడుతుంది చెరువు చేరడానికి? ఇంకో 10 నిమిషాలు. రోడ్ బాగాలేదు గమనించావా? నేను నిన్ను తప్ప దేన్ని గమనించడం లేదు. ఒకసారి కారు ఆపు అని అడిగింది. రఘు కారు ఆపగానే ఒక బుగ్గ మీద మెత్తగా, మరో బుగ్గ మీద గట్టిగా ముద్దిచ్చింది. ఇక పోనీ కానీ చెప్పడం కూడా ఆపకు అంది. ఏం చెప్పాలి? ఏదో ఒకటి నువ్వు చెప్తుంటే ఆసక్తిగా వినాలి అనిపిస్తుంది. ఒకసారి లండన్లో ఒక స్వామీజీ ఉపన్యాసం విన్నాను. అందులో 2 విషయాలు నాకు బాగా గుర్తుకు వస్తుంటాయి. అందులో ఒకటి సంతోషం గురించి, సంతోషంగా ఉండటం ఒక అలవాటు అని చెప్పారు. కొద్ది సంతోషం మనం ఫీల్ అవుతే అది మరింత సంతోషం ఇస్తుంది. రెండోది మనం ప్రపంచంలో ఎలా ఉండాలి అని. మనం ప్రేక్షకుల మాదిరి ఉండి చూస్తే తక్కువ టెన్షన్. అంటే గీత సందేహంగా అడిగింది. ప్రపంచం ఒక నాటక రంగం అన్నాడు జాన్ కీట్స్. కీట్స్ కాదు, షేక్స్పియర్. ఇంకోసారి రచయితల్ని కోట్ చేయకు రఘు అంటూ నవ్వేసింది. ఎవరో ఒకరు నాటకం వేసే వాళ్ళకి టెన్షన్ కానీ చూసే వాళ్ళకి కాదు. అలాగే మనం జీవితంలో జరిగే వాటిని చూడాలి కానీ భాగస్వామి కాకుంటే హాయిగా ఉండొచ్చని చెరువు వద్దకు చేరుకున్నారు. సూర్యాస్తమయానికి ఇంకా కొద్ది సమయం ఉంది. చాలాసార్లు వచ్చా ఇక్కడికి. ఒక బడ్డీ కోట్లో టీ తాగుతూ చెప్పాడు. ఏయ్, నాకు బాగా నచ్చిన ఆట ఆడదాంరా అని పిలిచాడు. గీతను చెరువులోకి రాయిని విసరమన్నాడు. గీత రాయి విసరగానే అది చటుక్కున మునిగింది. రఘు పడి పడి నవ్వుతున్నాడు. గీత ఉక్రోషంగా చూస్తూ బుగ్గ పట్టుకుని గట్టిగా గిల్లింది. రఘు జాగ్రత్తగా ఒక పలుచటి వెడల్పాటి రాయిని ఎంచుకొని ఒడుపుగా విసిరాడు. అది నీళ్ల మీద అంచెలంచెలుగా ఎగురుతూ కనిపించకుండా పోయింది. గీత మెచ్చుకోలుగా చూసింది. కొద్దిసేపటికి తను కూడా కొంత మెరుగైంది. త్వరగా నేర్చుకున్నావు ఒప్పుకున్నాడు. రఘు హడావిడిగా గీతను ఒక బెంచ్ దగ్గరకు లాక్కెళ్ళాడు. రఘు చెప్పినట్టే చెరువులోకి వెళ్తున్నాడు సూర్యుడు అన్నట్టు దృశ్యం అద్భుతంగా ఉంది. సరదా మాటలతో పాటలు వింటూ తిరుగు ప్రయాణం సాగింది. పాటలు పాతవి కానీ బాగున్నాయి. ఎవరిది సెలెక్షన్? నాన్నది. గీత చెప్పింది. దీపాలు వెలిగే, పరదాలు తొలగే, ప్రియురాలు పిలిచే రావోయి పాట రఘుకి చాలా నచ్చింది. మళ్ళీ మళ్ళీ విన్నాడు. మనసు పరదాలు తొలుగుతున్న కొద్దీ గీతలో ఆనందం వెల్లువిరుస్తుంది. ఆ రాత్రి ఇష్టంగా గీతను కౌగిలిలో బంధించి నుదుటిని ముద్దాడాడు. రఘు కౌగిలి గీతను పరవశింపజేస్తుంది. ఒక్క నిమిషం అంటూ గది తలుపులు వేసి బయటకు వెళ్ళాడు. 10 నిమిషాలయ్యాక చేతిలో పాల గ్లాస్తో రూంలోకి వచ్చి తలుపు వేశాడు. నువ్వు మొదలు అంటే నువ్వు మొదలు అనుకుని చివరకు గీత నెమ్మదిగా తాగడం మొదలుపెట్టింది. ఒక ముద్దు ఇవ్వాలని ఉందోయి అన్నాడు రఘు. ఒక దరఖాస్తు పెట్టుకో, ఆలోచిస్తా గీత బదులిచ్చింది. గీత ఊహించని విధంగా రఘు తన 2 చేతులతో పాదాలను తీసుకుని గాఢంగా ముద్దాడాడు. గీత అతన్ని వారిస్తూ కంగారులో పాలు మీద ఒలకబోసుకుంది. రఘు కూడా కంగారు పడి గీత ఎదు మీద ఒలికిన పాలను ఆమె చెంగుతూనే తుడవబోయాడు. అతను లాక్కున్నాడో ఆమె చేరిందో కానీ మరు నిమిషం ఇద్దరు బేగి కౌగిలిలో బందీ అయ్యారు. అతని కౌగిలి ఆమెకు బాగుందనిపించింది. అతనికి మరీ బాగుంది అనిపించింది. రఘు చెవిలో గుసగుసలాడుతుంటే తన్మయంగా అతన్ని అల్లుకుపోయింది. కొద్దిసేపటికి తను పసిపిల్లలా మారిపోవడాన్ని గమనించుకొని గీత సిగ్గుపడింది. రఘు పెదవులతో చేతులతో చేస్తున్న యుద్ధంలో గీత ఆనందంగా ఓడిపోయింది. ఒక యుద్ధం నుంచి తేరుకోకముందే మరో పోరాటం మొదలైంది. అలసిన శరీరంతో మురిసిన మనసుతో గీత రఘు ఎద మీద అలాగే నిద్రపోయింది. మెలకువ వచ్చేసరికి తెల్లవారుజామ అయింది. రఘు చుబకు పట్టుకుని ఊపింది. థ్యాంక్ యూ అన్నది. ఇప్పుడెందుకు? రాత్రి చాలాసార్లు చెప్పావు. రఘు ఆట పట్టించాడు. గీత నా సెలవులో పొడిగిస్తాను. 1 నెల రోజుల్లోనే
ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఇద్దరం కలిసే వెళ్దాం చెప్పాడు. ఎందుకో అన్నది కవ్విస్తూ. ఎందుకో నువ్వే చెప్పు అన్నాడు. రాత్రి అతను చేసిన యుద్ధానికి పోరాటానికి బదులా అన్నట్టు. గీత రఘు మీద మెరుపు దాడి చేసింది. గీతకి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. గీత లే 11 అయింది, అందరూ కంగారు పడుతున్నారు అని రఘు లేపితే అప్పుడు లేచింది. లేచిన వెంటనే అర్జెంటుగా శుచికి ఫోన్ చేయాలి అన్నది. ఎందుకో అని రఘు అనగానే వెంటనే ఆలస్యం లేకుండా పెళ్ళికి ఒప్పుకోమని చెప్పాలి అన్నది. అదేంటి అన్న ప్రశ్నకు అదంతే అని బదులిస్తూ గట్టిగా నవ్వింది. విషయం అర్థం కాకపోయినా గీత నవ్వుతో రఘు కూడా నవ్వు కలిసింది. వీళ్ళ నవ్వులు వంటింట్లోకి వినిపించి గీత అమ్మ పిల్లల నవ్వులు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అంటూ మనసులోనే దీవించింది. ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.